తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళుతున్న కేసీఆర్ వాహనం పక్కనే ఆగి ఉన్న బీజేపీ వాహనాన్ని ఢీకొనగా వెనుక నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్న కాంగ్రెస్ వాహనం వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైపోయింది. ఇక రోడ్డు మీద పడి ఉన్న కేసీఆర్ కారును పట్టించుకోవడానికి ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరోపక్క కుమారుడు కేటీఆర్ పార్టీ నేతలతో దుబాయ్లో పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే తరుణంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన జోగినిపల్లి సంతోష్రావు కూడా కబ్జా కేసులో ఇరుక్కొని రేపో మాపో జైలుకు వెళ్ళబోతున్నారు. ఇక ఆయనకు అత్యంత సన్నిహితులైన పార్టీ నేతలందరూ కూడా వేగం పుంజుకున్న కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక ఇదే తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఏమీ చేయలేని స్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు వరుస షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కేశవరావు అలియాస్ కేకే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ఆయన బీఆర్ఎస్లో ఉండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలో ఆయనకు అత్యున్నత స్థానం కల్పించారు. అలాంటి వ్యక్తి పార్టీని వీడుతారు అని ఎవరూ ఊహించలేదు. కానీ కేకే మాత్రం కారు దిగిపోయి కాంగ్రెస్లో చేరారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలను ఒకసారి మనం చూసినట్లయితే కేశవరావు మరియు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కూడా పార్టీకి రాజీనామా చేస్తూ తన యొక్క ఏదైతే వరంగల్ ఎంపీ పదవికి పోటీ చేయనని కూడా ఇప్పటికే కేసీఆర్కి లేఖ రాసిన పరిస్థితి కూడా నెలకొంది. ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డి కూడా పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇక హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దానం నాగేదర్, అలాగే చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. ఇక ఇదే తరుణంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీ మాననున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన లిస్టు మనం ఒకసారి చూసుకున్నట్లయితే గోడెం నగేష్, అలాగే మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయిన అనమాట. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు, వీళ్ళందరూ కూడాను బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో అటుపక్క బీజేపీలో కూడా జాయిన్ అయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఖాళీ అవ్వబోతుంది. మరొక 18 మంది ఎమ్మెల్యేలందరూ కూడాను కాంగ్రెస్లో కొంతమంది చేరితే మరికొంతమంది బీజేపీలోకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులను అనుభవించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, అలాగే ఎంపీ స్థానాన్ని కలిగి ఉన్న ఎంపీలు కానీ, రాజ్యసభ అలాగే లోక్సభ ఎంపీలు కానీ అందరూ కూడాను బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి ఒక పక్క కాంగ్రెస్లో, రాష్ట్రంలో దూసుకుపోతున్న కాంగ్రెస్లో, మరొక పక్క కేంద్రంలో జోష్ మీద ఉన్న బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే తరుణంలో నిజంగానే కారు ఖాళీ అవ్వబోతుందా? కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన వాళ్ళు మాత్రమే, పక్క కేటీఆర్ కానివ్వండి, కల్వకుంట్ల కవిత కానివ్వండి, జోగినపల్లి సంతోష్రావు, అలాగే హరీష్ రావు, కేసీఆర్, వీళ్ళు మాత్రమే ఆ యొక్క పార్టీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎవరైతే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు అయితే డెఫినెట్లీ కారు దిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో రానున్న కాలంలో అంటే చాలా తక్కువ సమయంలో బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు, అంటే కేవలం 10 ఏళ్లలోనే 10 ఏళ్ళు పరిపాలన తర్వాత వెంటనే పార్టీ అనేది కనుమరుగైపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయో, లేదంటే పార్టీ నిజంగా ఇంతకుముందు రేవంత్ రెడ్డి అన్నట్లు భూస్థాపితం అవుతుందా అన్నట్లు చాలా తక్కువ టైంలో అవడం అనేది ఆల్మోస్ట్ భారతదేశంలోనే చాలా తక్కువ టైం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న పార్టీ హుటాహుటిన అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ఎంపీలు కానివ్వండి, హుటాహుటిన ప్లేట్ మార్చేసి వాళ్ళకి అధికారంలో ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నేతలు ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే కూడాను మనం ఇది ఒక చర్చనీయాంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ 10 ఏళ్ళు పరిపాలించి, లేదంటే తెలంగాణకు నీళ్లు నిధులు ఇవన్నీ తీసుకొస్తానన్న పార్టీ, కానీ ఒక్కసారిగా కుదేలవడానికి ముఖ్యమైన కారణాలు అంటే అసలు కేసీఆర్తో పాటు ఇంకెంతమంది ఉంటారు ఆ పార్టీలో, ఇంకా ఎంతమంది పార్టీని వీడి మిగతా పార్టీలోకి రానున్నారు. సో డెఫినెట్లీ నిజంగానే కారు ఒక పెద్ద యాక్సిడెంట్కి గురవబోతుందా, లేదంటే కారు తునాతునకలు అయిపోతుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలోనే. రానున్న రోజుల్లో ఎవరెవరు
బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, ఎవరెవరు కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, మరికొంతమంది ఎవరు బీజేపీలో జాయిన్ అవుతారు. నిజంగానే వాళ్ళు అనుకున్నట్లు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో అనుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన కామెంట్ చేశారు. ఇప్పటి వరకు కూడాను మా పార్టీ గేట్లు ఎత్తలేదు, మా పార్టీ గేట్లు ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అందరూ ఉన్న వాళ్ళ 5గురు తప్ప, కుటుంబ సభ్యులకు తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్లోకి రావడానికి కొంతమేర అత్యుత్సాహం చూపిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి అన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ఇప్పటికే గద్వాల్ విజయలక్ష్మి ఒక సంచలనమైన కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీలో జాయిన్ అయితే పనులు అవుతాయి, సో అందుకనే కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే దీపాదాస్ మున్షి యొక్క దీపాదాస్ ఆధ్వర్యంలో కేకే కూడా పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే స్వయంగా దీపాదాసే కేకేని పార్టీలోకి ఆహ్వానించారు ఆయన ఇంటికి వెళ్ళి కూడాను. సో ఇదే తరుణంలో కేకే గజ్వేల్లో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి సో కేసీఆర్తో కొన్ని మంత్రాలు జరపడంతో కొంత కేసీఆర్ కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేకేకి పార్టీలో అత్యున్నత సముచిత స్థానం కల్పించారు. ఆయన పార్టీకి నిజంగానే అనేకమైన గుణాలు చూసుకున్నా ప్రతి ఒక్క సీనియర్ నాయకులను కూడాను అందరినీ కూడాను కొంత పక్కన పెట్టినా సరే కేకేని మాత్రం డెఫినెట్లీ ఒక అత్యున్నత స్థానం ఇచ్చారని కూడా పార్టీ నేతలు అంటున్న పరిస్థితి. అలాగే కేసీఆర్ కూడా ఇదే డిస్కషన్ చేశారట. అంటే ఇప్పటివరకు ఏం అన్యాయం చేసావు, నీకు మంచి అత్యున్నత స్థానం కల్పించాం కదా, కానీ పార్టీలోకి వేరే పార్టీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పిన తరుణంలోనే కానీ చావైన బ్రతుకనే ఇక నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను, కాంగ్రెస్లో నుంచి వచ్చిన వ్యక్తిని, నేను కాంగ్రెస్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను కాంగ్రెస్లో ఉంటానని చెప్పేసి కేకే కూడా అన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇప్పటికే వీళ్ళందరూ కూడాను ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో వీళ్ళందరూ కూడా శానంపూడి సైదిరెడ్డి కానివ్వండి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కానివ్వండి, అలాగే పి రాములు కానివ్వండి, అలాగే ఆరూరు రమేష్ కానివ్వండి, వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఓ పక్క నుంచి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి, అలాగే శ్రీలత శోభన్ రెడ్డి, అలాగే గడ్డం రంజిత్ రెడ్డి, తర్వాత దయాకర్, పసునూరి దయాకర్, వీళ్ళందరూ కూడాను పార్టీని వీడి కొంతమంది కాంగ్రెస్లో కొంతమంది బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితిలో ఇక ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా పనిచేస్తుందా లేదా, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా, కానీ ఒక పక్క నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ డబుల్ డిజిట్ రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న తరుణంలో ఇక వీళ్ళందరూ కూడాను పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, పార్టీలో ఉన్న కార్యకర్తలు, పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడాను పక్క పార్టీ వైపు చూస్తున్నారు, పక్క పార్టీలో జాయిన్ అవుతున్నారు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్కి సంబంధించిన దానం నాగేంద్ర కూడా యొక్క పార్టీని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఆయనకి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా కేటాయించడంతో కొంతమేర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం ఏంటంటే సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 14 కాన్స్టిట్యున్సీస్లో ఖచ్చితంగా వాళ్ళ బలమైన క్యాడర్ ఉంది, కానీ బలమైన నాయకులు లేరు. సో బలమైన నాయకుల్ని చేర్చుకునే దిశలో కూడా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కొంతమేర ఇక్కడ జరుగుతున్న చర్చ. ఇక మరొకటి ఏంటంటే ఎవరైతే మల్లారెడ్డి ఉన్నాడో, మల్లారెడ్డి కొన్ని కాలేజీల మీద కానీ స్కూల్స్ మీద ఇప్పటికీ కొంతమంది దాడులు జరుగుతున్న పరిస్థితి, గవర్నమెంట్ కొన్ని ఎలిగేషన్స్ ఉన్న బిల్డింగ్ని కోల్చడం కూడా జరుగుతుంది. కానీ ఇదే తరుణంలో వీటన్నిటినీ కాపాడుకోవడానికి మల్లారెడ్డి కూడాను కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్ దగ్గర కొన్ని మంతనాలు జరిపారు. ఆయన కూడా రేపు మల్లారెడ్డి ఫ్యామిలీ కూడాను మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది అనుకుంటున్న తరుణంలోనే సో ఇలాంటి పార్టీలో ఉన్న నేతలందరూ, సీనియర్ నేతలందరూ కూడాను పార్టీని వీడిపోయి కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, మరి ఒక పక్క బీజేపీలో జాయిన్ అవుతున్నారు. సో ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ని వీడనున్నారు, ఎవరెవరు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, బీజేపీలో జాయిన్ అవుతారు అనేది తప్పకుండా అందరూ కూడా కమెంట్ చేయండి. ఇప్పటివరకు వచ్చిన నేతలందరినీ కూడాను జాయిన్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ బీజేపీ అధిష్టానం కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలను జాయిన్ చేసుకోవడం కరెక్టా కాదనేది డెఫినెట్లీ అందరూ కూడా కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.